ఇప్పటికైనా నిజం చెప్తావా? విల్లు పట్టుకోవడమే తెలియదు, బాణం ఎలా వేయగలిగాను, డ్రైవింగే తెలియదు, జీప్ ఎలా నడపగలిగాను. మిస్టర్ నారాయణరావు, 7 ఏళ్లుగా ఏమారుస్తున్న విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పదు. నాకు నిజం కావాలి, ఏం జరిగిందో తెలియాలి. నా కోసం ఎదురు చూసే నా వాళ్ళెవరైనా ఉంటే వాళ్ళ బాధ ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. చచ్చానో బతికానో తెలియక వాడు పడే ఆవేదన ఒక్కసారి ఊహించుకోండి. మీకు దూరం కాకుండా ఉండడం కోసం నా వాళ్ళని నాకు కాకుండా చెయ్యొద్దు ప్లీజ్. కన్నవాళ్ళు బిడ్డకు అబద్ధం చెప్పచ్చు, బిడ్డలు తల్లిదండ్రుల దగ్గర నిజాన్ని దాయొచ్చు, కానీ తాళి కట్టిన భర్త దగ్గర మాత్రం ఏ భార్య అబద్ధం చెప్పదు. చెప్తానండి, ఏం జరిగిందో చెప్తాను. ఎవరు పడతారే? మన వాళ్ళందరినీ పిలవండి. మా నాన్నగారు డాక్టర్ కావడం వల్ల మీకు వెంటనే వైద్యం చేయగలిగాం. రాత్రి పగలు మీ మంచి చెడ్డలన్నీ నేనే చూసుకునేదాన్ని. ప్రాణాపాయం తప్పింది, కానీ ఎంత ప్రయత్నించినా మీకు మీ గతం గుర్తు రాలేదు. నిస్వార్థంగా సేవ చేసే నాన్నగారిని నేను ఆదర్శంగా తీసుకున్నాను. శారీరక స్పర్శ, నరాల కదలికల వల్ల మీకు గతం గుర్తొస్తుందేమోనని నా వంతు కృషిగా ఒక నిర్ణయానికి వచ్చాను. అమ్మా నాన్నతో సంప్రదించి మన పెళ్లి కొప్పించాను. అన్ని మర్చిపోయి మీరు మాలో ఒకరిగా కలిసిపోయారు. ఇద్దరి మధ్య చనువు పెరిగింది. ఆ చనువు క్రమేపీ ప్రేమగా మారింది. నా కోరిక ప్రకారం మన పెళ్లి జరిగింది. మీరెవరో, ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకోవాలనుకున్నాం, కానీ దాని మూలంగా మిమ్మల్ని చంపాలనుకున్న వారికి మీ ఆచూకీ ఎక్కడ దొరుకుతుందో అని ఆ ప్రయత్నాన్ని మానుకున్నాం. మీకేమవుతుందో అని 7 ఏళ్ల నుంచి భయపడుతూ బతికాను. గతం తెలిస్తే మళ్ళీ మీరు ఆ ప్రమాదంలోకి వెళ్తారేమో, మాకు దూరం అయిపోతారేమోనన్న స్వార్థంతో ఇంతకాలం దాచాం. ఇది చూడండి, ఎంత ప్రమాదకరమైన స్థితిలో దొరికారో మీకే అర్థమవుతుంది. బడే మియా టైలర్స్, హైదరాబాద్. నేను హైదరాబాద్ వెళ్ళాలి. వెళ్ళక తప్పదంటారా? వెళ్ళకపోతే తప్పు అవుతుంది. చంపేంత తప్పు నేను చేసి ఉంటే చేరదీసిన మిమ్మల్ని నేరస్తులుగా చేసిన వాడిని అవుతాను. చంపాలనుకున్న వాడు దోషులై ఉంటే సమాజానికి వాడు చేసే చెడుకి నేను కారకుండా అవుతాను. శిక్ష పడాల్సిన నేరస్తులు వాళ్ళు నేనో తెలియకుండా దాస్తే న్యాయాన్ని చంపిన అన్యాయాన్ని అవుతాను. ఏ నేరం నాకంట కడతావు? 7 ఏళ్లు కాపురం చేసిన నువ్వే నిర్ణయించుకో. ఎవరున్నారు నాన్న హైదరాబాద్ లో? అది తెలుసుకోవడానికి పెడుతున్నా తల్లి. వచ్చేస్తానమ్మా. తొందరగా వచ్చేస్తావు కదా? ప్రామిస్? ప్రామిస్. ఏమిటి, మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నావనా? ఎక్కడికి వెళ్తున్నావు? నీ వాళ్ళు ఎవరో తెలుసుకోవటానికే కదా నువ్వు వెళ్ళేది. మన బంధం ఇంతటితో తెగిపోయేది కాదు. క్షేమంగా వెళ్ళా. వెళ్ళొస్తాను. జాగ్రత్త అండి.
స్పందన లేని జనం 100 మంది ఉండటం కంటే అన్యాయాన్ని ఎదుర్కొనే గుండె ధైర్యం సామాజిక స్పృహ ఉన్నవాళ్ళు నాలాంటి ఒక్కడైనా ఈ సమాజానికి అవసరం రా. అనవసరమైన టాపిక్లు ఎందుకులే గానీ ఇవాళ నీ జాతకం బాగోలేదు. రాశి ఫలాల్లో ఉచిత దెబ్బలు రాసి పెట్టి ఉన్నాయి, జాగ్రత్త మరి. రాశి ఫలాలా వార ఫలాలా రే ఇలాంటివన్నీ నీలాగా నమ్ముకున్నోడికి రా. నాకేంట్రా కింగ్, మన కళ్ళ ముందు ఏదైనా జరగాలి పప్పడం చేసేస్తాను రా. బాబు ఏం కావాలి సార్? ఇక్కడ బడిమియా టైలర్స్ అని ఒక షాప్ ఉండాలి. నాకు తెలిసి ఇక్కడ ఎక్కడ ఏమీ లేదండి. పాత గుట్టని కొట్టేసి 5 ఏళ్ల క్రితం ఈ కాంప్లెక్స్ కట్టించారు. అంతకు ముందు ఏమైనా ఉండేదేమో. ఏమండి అలా చూస్తున్నారేంటి? మర్చిపోయారా? మిమ్మల్ని ఇప్పుడే చూస్తున్నాను. ఇంతకు ముందు పరిచయం ఉందో లేదో గుర్తుకు రావడం లేదు. గుర్తుందా? మీరెందుకు చెప్తారు? ప్రేమించి మోసం చేశానని చెప్పుకోవడానికి సిగ్గు కదా? పెళ్లి పెట్టెల మీద నుంచి చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయిన ఒప్పుకోవడానికి ప్రెస్టేజీ కదా? నేనా? ఆ, మీరే. పద పెడదాం. ఎక్కడికి? మొత్తం వివరాలని నేను తెలుసుకోవాలి. గురుడు రివర్స్ లో తగులుకున్నాడు. మనదంతా బకరా ప్రోగ్రామ్ అని తెలిస్తే వీరబాదుడు బాత్తాడు. జరిగిందేదో జరిగిపోయింది. ఆ తప్పు నేను సరిదిద్దుకోవాలి. దానికోసం 10 మందిలో పంచాయతీ అక్కర్లేదు. పద. ఆగు! జరిగిందేదో జరిగిపోయిందని వాళ్ళ వెళ్ళిపోతుంటే వెర్రి వెంగళప్పలా మేము దారి చేయాలా? బాబు ఆ రోజులు ఎప్పుడో పోయినాయి. ప్రతి విషయంలో ఇప్పుడు నేను ఇన్వాల్వ్ అవుతున్నాను. అన్యాయానికి అడ్డంగా పడుకోవటం నాకు అలవాటు. అవును, ఎందుకు అలా చేశావు? పెళ్లి పీటల మీద ఎందుకు అలా వెళ్ళిపోయావు? ఐ వాంట్ ఆన్సర్ ఆన్ ది స్పాట్. ఏంటా చూపు? నేను చెయ్యెత్తానంటే మనిషిని కాదు. పీటల మీద ఎందుకు వెళ్ళిపోయావో చెప్పు చెప్పు చెప్పు. ఎందుకని అడుగుతావేంట్రా? వాళ్ళిద్దరు పెళ్లి చెడిపోవడానికి కారణం నువ్వే కదరా బొంబా. బాబా, మీ బతుకులతో ఆడుకున్నది వీడే. వీడిని వదలొద్దు బాబా. బావా అవును బాబా, వీడి చెల్లెల జీవితం కోసం నా చెల్లెల జీవితాన్ని నాశనం చేశాడు బాబా. ఏరా, చేసిందంత చేసి నడిపిదిలో నన్ను నిలదీస్తావా?